రామరాజు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ భోజనాలు చేస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న రామరాజు ధీరజ్ వైపు చూసి, "నీకు తిండెలా సహిస్తుందిరా" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధీరజ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళ నాన్న వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. "అవునురా, ప్రతిసారి నేను అనుకున్న నా నమ్మకాన్ని నువ్వు ఒమ్ము చేసేస్తున్నావు కదరా! నేను పెట్టిన తిండిని నీకు ఎలా తినాలనిపిస్తుందో నాకు అర్థం కావటం లేదు" అని చెప్పేసి అయితే ధీరజ్ని తిడుతూ ఉంటాడు. ఆ మాటలు విని భరించలేక ప్రేమ అక్కడి నుండి లెగిచి వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో రామరాజు ధీరజ్ దగ్గరికి వచ్చి, "అవునురా, నేను సంపాదిస్తున్న తిండిని నీకు ఎలా తినాలనిపిస్తుందో నాకు అర్థం కావటం లేదు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ మాత్రం, "ఇదంతా జరుగుతుంది నా వల్లనే కదా" అని చెప్పేసి అయితే ప్రేమ కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రామరాజు మాత్రం, "నేను ఒకటి డిసైడ్ అయిపోయానురా, ఇక నుండి మీకు నాకు సంబంధం లేదు. మీకు ఏది తినాలన్నా, మీ సౌకర్యాలు ఏది కావాలన్నా సరే మీకు మీరే సంపాదించుకోండి. మీ భార్య నువ్వు మా ఇంట్లో లేనట్లే" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వేదవతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి తన భర్త వైపు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న రామరాజు మాత్రం చాలా కోపంగా, "అవునురా, ఇక నుండి మీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. మీరు ఏది తినాలన్నా, ఏది తాగాలన్నా, మీకు ఏమి కావాలన్నా మీ అంతలు మీరే సంపాదించుకొని ఏదో ఒకటి చేసుకోండి. కానీ మీరంటే నాకు ఎవరో తెలియదు అన్నట్లనే ఇంట్లో ఉంటాను" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వేదవతి అయితే, "ఏంటండి మీరేం మాట్లాడుతున్నారు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రామరాజు మాత్రం, "ఎవరు ఎన్ని చెప్పినా సరే వీడు ఎవడో నాకు తెలియదు. ఇక నుండి వీడు ఎవరికి పుట్టాడో కూడా నాకు తెలియదు. వీడికి నాకు ఎటువంటి సంబంధం లేదు" అని చెప్పేసి అయితే అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధీరజ్ అయితే చాలా బాధపడుతూ వాళ్ళ నాన్న వైపు చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ ధీరజ్ని చూసి, "ఏంటి ఇదంతా జరుగుతుంది నా వల్లనే కదా, ధీరజ్ ఎంత బాధపడడానికి నేనే కదా కారణం" అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.